ఏది ఏం కాదు, తమ్ముళ్ళకి ఒకటే చెప్పిన, వాడేదో మతిస్థిమితం కోల్పోయి వాడు మాట్లాడుతున్నాడు, వాడిని లాగి తంతాము, వాడిని పుచ్చలేసిపోతుందని ఆ రోజు చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా, వాడేదో గాలినా కొడుకాడు. అంటే మీరు గట్టిగా ఫైర్ అవ్వడమేనా, ఏదైనా ఫైల్ చేస్తున్నారా? అంటే మేము అదే చెప్పాము. మళ్ళీ వాడు సారీ చెప్పాడు కదా, సారీ చెప్పి ఏదో డిలీట్ చేశాడు వీడియో. నేను అనేది ఎందుకంటే నోరు దూర్సి ఎందుకు, నోరు బరేసేవి ఎందుకు, మాట్లాడడం ఎందుకు. వాడు హైదరాబాద్ కి రాకుండా ఉంటాడా? ఇప్పుడు తెలంగాణలో ఆంధ్ర పోలేకుండా ఉండలేము, వాళ్ళు ఇక్కడ రాలేకుండా ఉండలేము. అది ఇప్పుడు 2 రాష్ట్రాల విషయం కాదు ఇది. లేదమ్మా, అందరు బానే ఉంటున్నారు. ఇలాంటి చిల్లర కొడుకులు ఉంటారు ఆడాడ. వాడు జబర్దస్త్ లో 10 రూపాయలకు పని చేసేటోడు, 10 రూపాయలు అడక తినేటోడు. వాని గురించి మనం స్పందించొద్దు, కానీ ఒకసారి స్పందిస్తేనే ఇంకొకసారి ఇంకోటి కూడా రెడీ కాదు అనేది నా వాదన. సో ఒక్కడే చెప్తున్నాం, ఏదైనా అందరి బాధ్యత ఇలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటది. అందరం హ్యాపీగా ఉండొచ్చు. మన వాళ్ళు చాలా మంది సూరత్ లో బిజినెస్ చేసుకుంటున్నారు. మన వాళ్ళకి ఏదైనా జరిగినా మన ఇబ్బంది. ఐదుగురు ముఖ్యమంత్రులు, 3 కలిసి మన డ్యామ్. నేను అదే అంటున్నా, మా కలిసి ఎప్పుడైనా సంఘజీవులం కాదు కదా, పరాన్న జీవులు అందరం కలిసి మనము మూవ్ అవుతూ ఉంటేనే బాగుంటది. ఉంటారు నెల తక్కువలు ఉంటారు, కరెక్ట్ 9 నెలలకు పుట్టరాలు 7 నెలలకే పుడతారు, వద్దంటే పుడతారు అన్నట్టు. అలాంటి వాళ్ళు ఇట్లాంటి కామెంట్ చేస్తుంటారు అనమాట. కాబట్టి అలాంటి ఎదవలు కామెంట్ చేసినప్పుడు పబ్లిక్ లోకి వచ్చి చేసిన మనం లెక్కలోకి తీసుకోవాలి. వాడు ఎన్నో ఉండి వీడియోలు పెడితే కాదు, వాడిని ఐడి కూడా బ్లాక్ చేయాల్సిన అవసరం అయితే మన అందరి మీద ఉంది, సమాజం మీద ఉంది. ఎవరు కూడా మీరు ఒకటే కాదు, ఇలా చేస్తే ఎవరైనా ఇప్పుడు ఎవరైనా లేడీస్ మీద కూడా వయసు చూడరు, ఏం చూడరు, ఇష్టం వచ్చిన కామెంట్స్ పెడతారు. నేను అనేది ఏంటంటే తెలియకపోతే తెలుసుకోవాలి. ఇప్పుడు ChatGPT వచ్చింది, చాలా రకాలుగా మనం తెలుసుకోవచ్చు.